వెల్కమ్ టు వార్ స్టోరీస్. దిస్ ఇస్ చక్రి. కనీవిని ఎరుగని అమానుష్యం, దేశ చరిత్రలోని నెత్తుటి జ్ఞాపకం, ఆర్థిక రాజధానిలో ఉగ్రవాదుల మారణహోమం. 2008 ముంబై ఉగ్రదాడి మనకు ఏం నేర్పింది? ముంబై ఉగ్రదాడిని దేశం అంత తేలిగ్గా మర్చిపోలేదు, మర్చిపోదు కూడా. కొలాబా తీరం నుంచి ఎంటర్ అయిన 10 మంది ఉగ్రవాదులు దేశ ఆర్థిక రాజధానిలో అనేక చోట్ల మారణహోమం సృష్టించారు. ఈ దాడి జరిగి 17 ఏళ్లైంది. ఇదే తరహాలోనే పహల్గాంలోనూ ఉగ్రవాదులు టూరిస్టులపై కాల్పులు జరిపి ప్రాణాలు తీశారు. అప్పటికీ ఇప్పటికీ తేడా ఒక్కటే. అప్పుడు శాంతి మంత్రంతో టెర్రరిస్ట్ అప్పగింతకు పాక్పై ఒత్తిడి తెచ్చాం. ఇప్పుడు యుద్ధ తంత్రంతో అదే దేశానికి బుద్ధి చెప్పామా? దేశ చరిత్రలోనే నెత్తుటి జ్ఞాపకం, ఆర్థిక రాజధానిపై ఉగ్రవాదుల ఘాతుకం, దేశాన్ని వణికించిన నరమేధం. అప్పుడు ముంబై 26/11, ఇప్పుడు పహల్గాం 22/4. నాడు దౌత్యంతో శాంతి మంత్రం, నేడు ఆపరేషన్ సింధూర్తో యుద్ధ తంత్రం. పహల్గాం ఉగ్రవాదుల దాడికి ముంబై అటాక్కు కొన్ని పోలికలున్నాయి. నాడు సముద్ర తీరం నుంచి గుంటనక్కల టెర్రరిస్టులు దేశంలోకి ఎంట్రీ అయితే, పహల్గాంలో మాత్రం సరిహద్దుల నుంచే చొరబడ్డారు. ముంబైలో తుపాకులతో తూటాల వర్షం కురిపించారు. పహల్గాంలోనూ బుల్లెట్ల జడివానతో పర్యాటక ప్రాంతాన్ని రక్తసిక్తం చేశారు. కానీ ఇప్పటికీ ముంబై 26/11 ఘటన గుర్తుకు రాగానే భారతావని గుండె జల్లుమంటుంది. మందలుగా వచ్చిన టెర్రరిస్టుల నరమేధం కళ్ల ముందు కదలాడుతుంది. మన ఎన్ఎస్జీ కమాండోల వీరోచిత ఆపరేషన్ ఇప్పటికీ రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. 2008 నవంబర్ 26, ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే దేశ ఆర్థిక రాజధాని ఉగ్రవాదుల దాడితో ఉలిక్కిపడింది. సరిగ్గా 17 ఏళ్ల క్రితం ఓ సాయంత్రం ముంబైని కబళించిన ఉగ్రదాడితో యావత్ దేశం నిశ్చేష్టమైంది. టెర్రరిస్టుల తూటాలకు భరతమాత నెత్తురోడింది. గుప్పెడు మంది సాయుధుల ముందు దేశ భద్రత మోకరిల్లింది. ఒక్క ముంబైకర్లే కాదు, భారతీయులంతా షాక్ అయ్యారు. భయం గుప్పిట చిక్కుకున్న మహానగరం క్షణక్షణం బిక్కుబిక్కుమంటూ కాలం గడిపింది. ముంబైకొచ్చిన విదేశీ పర్యాటకులు, ఈ గడ్డపైనే పుట్టి పెరిగిన ముంబైకర్లు, జీవన పోరాటం చేస్తున్న బడుగు జీవులు అంతా ఉగ్ర తూటాలకు బలైపోయారు. వందల మంది గాయాల పాలయ్యారు. జిహాదీ రక్తంతో తీరం దాటిన ఉగ్రవాదులు తమ దాడితో కోట్లాది భారతీయుల గుండెలను నెత్తుటి గాయం చేశారు. 2008 నవంబర్ 26, అరేబియా సముద్రం. సమయం మధ్యాహ్నం 2 గంటలు. విశాల సాగరం ప్రశాంతంగా ఉంది. ముంబై తీరానికి 15 నాటికల్ మైళ్ల దూరంలో ఓ జాలరీ బృందం చేపల వేటకు వెళ్తోంది. ఇంతలో దూరంగా మరో బోటు కనిపించింది. ఆగమన్నట్టు సంకేతాలు పంపింది. ఆ బోటులో ఉన్నదెవరో వారికి తెలియదు. ఆ బోటు సమీపించగానే 4 పాకిస్తానీలు కనిపించారు. వాళ్లు ఒక్కొక్కరుగా జాలర్ల బోట్లోకొచ్చి వాళ్లను కొట్టి బోటును ఆక్రమించుకున్నారు. వాళ్ళెవరో కాదు, ముంబై మీద దాడి చేయడానికొచ్చిన 10 మంది ఉగ్రవాదులు. అందులో ఒకడు అజ్మల్ కసబ్. సమయం సాయంత్రం 7 గంటలు. ముంబై సమీపంలో కఫ్ తీరం. పక్కా ప్లాన్తో పాకిస్తాన్ నుంచి బయలుదేరిన 10 మంది ఉగ్రవాదులు ముంబై చేరుకున్నారు. సమయం రాత్రి 8:30. బద్వార్ పార్క్ దగ్గరకు చేరుకున్న తర్వాత ఆ తీవ్రవాదులు ఇద్దరిద్దరు చొప్పున పథకం ప్రకారం దాడులు చేయాల్సిన ప్రాంతాలకు వెళ్లేందుకు విడిపోయారు. సమయం రాత్రి 8:55 లియోఫోర్డ్ కేఫ్కు చేరుకున్న ఇద్దరు తీవ్రవాదులు ముందుగా హ్యాండ్ గ్రనేడ్తో దాడి చేశారు. ఆ వెంటనే విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సమయం రాత్రి 8:30. మరో ఉగ్రవాదుల బృందం తాజ్ హోటల్ కెఫేలో ప్రవేశించి కాల్పులు జరిపారు. ఇలా ప్రారంభమైన మారణ హోమం 60 గంటలు కొనసాగింది. లియోఫోల్డ్ కేఫ్తో మొదలైన టెర్రరిస్టుల నెత్తుటి క్రీడకు ఛత్రపతి శివాజీ టెర్మినల్, తాజ్ హోటల్ ప్యాలెస్, తాజ్ టవర్స్, ట్రైడెంట్ హోటల్, ఒబెరాయ్ హోటల్, కామా హాస్పిటల్, నారిమన్ హౌస్, మెట్రో సినిమా థియేటర్, విల్లే పార్లే, సెయింట్ జేవియర్ కాలేజ్, మజ్గావ్ డాక్లు వేదికలయ్యాయి. పాకిస్తాన్ ఉగ్రవాదుల నెత్తుటి క్రీడ 3 రోజులు కొనసాగింది. ఈ రాక్షసుల ఘాతుకానికి 28 మంది విదేశీయులతో సహా 166 మంది బలయ్యారు. 308 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదుల దాడి గురించి తెలియగానే ముంబై పోలీసులు హుటాహుటిన దాడులు జరిగిన ప్రదేశాలకు చేరుకున్నారు. అప్పటికే టెర్రరిస్టులు అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇలా తాము వెళ్లే దారిలో కూడా కరకు తుపాకులకు పని చెప్తూనే ఉన్నారు. సమయం రాత్రి 8:35. ఛత్రపతి శివాజీ టెర్మినస్. కసబ్, ఇస్మాయిల్ ఖాన్ ఇద్దరూ కఫ్ తీరం నుంచి టాక్సీలో బయలుదేరి ఛత్రపతి శివాజీ టెర్మినస్కు చేరుకున్నారు. లోనికి అడుగు పెడుతూనే అక్కడున్న ప్రయాణికులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వారి దాడిని అక్కడి పోలీసులు తిప్పికొట్టాలని ప్రయత్నించి విఫలమయ్యారు. వారిద్దరూ అడుగుపెట్టిన 10 నిమిషాల్లో ఆ రైల్వే స్టేషన్ మరుభూమిగా మారిపోయింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. అక్కడి నుంచి కసబ్ సహా ఇద్దరు టెర్రరిస్టులు కార్లో మరో చోటికి పయనమయ్యారు. ఇలా ఉగ్రవాదులు తాము ప్రయాణించిన 3 టాక్సీల్లో రహస్యంగా టైమర్ అమర్చిన బాంబులు వదిలి వెళ్లారు. సమయం రాత్రి 9 గంటలు. ముంబై ఎయిర్పోర్ట్ సమీపంలో విల్లే పార్లే వద్ద ఉగ్రవాదులు బాంబు వదిలిన మొదటి కారు పేలిపోయింది. రెండో టాక్సీ మజ్గావ్ డాక్ వద్ద పేలింది. ఈ ఘటనలో 3 మరణించగా 19 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఇక మూడో టాక్సీ నారిమన్ హౌస్కు వెళ్లే దారిలో ఓ పెట్రోల్ బంక్ సమీపంలో పేలింది. సమయం రాత్రి 9:10 తీవ్రవాదులు తమ ఫస్ట్ టార్గెట్ల మీద దాడులు పూర్తి చేసి సెకండ్ టార్గెట్ ప్లేస్లకు బయలుదేరారు. ఒక బృందం బీచ్ రోడ్లో ఉన్న యూదుల కేంద్రం నారిమన్ హౌస్లోకి చొరబడింది. సమయం రాత్రి 9:15 మరో ఇద్దరు బీచ్ రోడ్ పక్కన ఉన్న ఒబెరాయ్ హోటల్లోకి చొరబడ్డారు. అదే సమయంలో మరో ఇద్దరు సెయింట్ జేవియర్ కాలేజ్ దగ్గర పోలీస్ స్టేషన్పై కాల్పులు జరిపి నేరుగా తాజ్ హోటల్లోకి చొరబడ్డారు. ఇలా గుప్పెడు మంది ఉగ్రభూతాలు దక్షిణ ముంబైని తమ గుప్పెట బంధించాయి. సమయం 9:25 అప్పటికే కామా హాస్పిటల్కి చేరుకున్న ఉగ్రవాదులు అక్కడ మారణ హోమం సృష్టించారు. కామా హాస్పిటల్పై దాడి పూర్తయ్యాక టెర్రరిస్టులు అక్కడికి వస్తున్న హేమంత్ కర్కరే వాహనం మీద తూటాలతో విరుచుకుపడ్డారు. ఆ ఎన్కౌంటర్లో కర్కరే, అశోక్ కామ్టే, విజయ్ సలాస్కర్ బృందమంతా ఉగ్ర తూటాలకు బలైపోయింది. సమయం రాత్రి 10 గంటలు. మరో బృందం ఒబెరాయ్ హోటల్లోకి చొరబడి మారణ హోమం సృష్టిస్తూ ముందుకు సాగింది. సమయం రాత్రి 10:30 మరో ఇద్దరు కొలాబా ప్రాంతంలో ఉన్న యూదుల ప్రార్థనా స్థలం నారిమన్ హౌస్ను తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. ఈలోగా మరో బృందం తాజ్ హోటల్ను, పక్కనే ఉన్న ట్రైడెంట్ హోటల్ మీద దాడి చేసి నెత్తుటి క్రీడ ఆడింది. ఇలా రాత్రంతా తీవ్రవాదులు తాజ్ టవర్లలో, హోటళ్లలో నెత్తుటి క్రీడలు ఆడుతూనే ఉన్నారు. తాజ్ హోటల్లో కలియదిరుగుతూ చాలా రూముల్లో బాంబులు పేలుస్తూ బీభత్సం సృష్టించారు. తీరం దాటిన ఉగ్రవాదులందరిలోనూ ఒకటే లక్ష్యం, చంపడం. వచ్చింది 10 మంది అయినా ఊహించని రక్తపాతం సృష్టించారు. వారిలో ప్రాణాలతో పట్టుబడ్డ కసాబ్ను ఉరితీసినా ఇప్పటికీ సాధించిందేంటి? ఉగ్రవాదిని ఉరితీసాం సరే, మరి ఉగ్రవాదాన్ని ఏం చేయగలిగాం? కసాబ్ ఎపిసోడ్ మనకి ఏం నేర్పింది? 10 మంది ఉగ్రవాదులు, ఇద్దరేసి చొప్పున 5 బృందాలు, 10 టార్గెట్లు. మొదటి 4 టార్గెట్లైన లియోఫోర్డ్ కేఫ్, ఛత్రపతి శివాజీ టెర్మినస్, నారిమన్ హౌజ్లలో మారణ హోమం పూర్తవడంతో వారంతా మిగిలిన టార్గెట్ల కోసం బయలుదేరారు. ఆ దారిలో మజ్గావ్ డాక్, విలే పార్లే, మెట్రో థియేటర్ల వద్ద, ముంబై బీచ్ రోడ్లో తాము వెళ్లే దారిలో మారణ హోమం సృష్టిస్తూనే ముందు కురికారు. అప్పటికే ఉగ్రదాడుల సంగతి దేశమంతా వ్యాపించింది. దేశమంతా ఒకటే చర్చ. రాత్రంతా ముంబై నిద్రపోలేదు. క్షణక్షణం బిక్కుబిక్కుమంటూనే గడిపింది. దక్షిణ ముంబైలో 6 చోట్ల ఉగ్రవాదులు అప్పటికే బీభత్సం సృష్టించారు. మరో 4 చోట్ల నరమేధం సాగించారు. 2008 నవంబర్ 27 ఉదయం 6 గంటలు తాజ్ హోటల్, ట్రైడెంట్లో మారణ హోమం కొనసాగుతూనే ఉంది. తీవ్రవాదుల్ని అంతం చేసేందుకు ముంబై పోలీసులు, మెరైన్ కమాండోలు, ఎన్ఎస్జీ కమాండోలు ఆపరేషన్ బ్లాక్ టోర్నడోను ప్రారంభించారు. కమాండో బృందాలు 3గా విడిపోయి ఒకటి ట్రైడెంట్ ఉగ్రవాదుల పనిపట్టాయి. మరో కమాండో బృందం తాజ్ హోటల్లో ప్రవేశించి ఆపరేషన్ మొదలుపెట్టింది. అదే సమయంలో నారిమన్ హౌస్లో ఉన్న తీవ్రవాదులను హతమార్చడానికి హెలికాప్టర్ ద్వారా ఆ భవనం మీద దిగారు. మరికొందరు ఆ భవనం మీద దాడికి దిగి టెర్రరిస్టులను అంతమొందించారు. సమయం 6 గంటలు. నారిమన్ హౌస్లో ఉగ్రవాదులను కమాండోలు అంతం చేశారు. ట్రైడెంట్ హోటల్ను కూడా టెర్రరిస్టులను సఫా చేసి టూరిస్టులను తీవ్రవాదుల చెర నుంచి విడిపించారు. రాత్రి 9 గంటలకు తాజ్ హోటల్లో కలిదిరుగుతున్న ఉగ్రవాదులు రాత్రంతా దాడులు చేస్తూనే ఉన్నారు. తాజ్ హోటల్ను బాంబులతో సర్వనాశనం చేస్తూనే ఉన్నారు. రాత్రి 9:30 గంటలకు కమాండోల దాడిలో తాజ్ హోటల్లో మొదటి ఉగ్రవాది హతమయ్యాడు. ఆ రాత్రంతా భద్రతా దళాలు ఒక్కొక్క టెర్రరిస్ట్ను అంతం చేస్తూ వచ్చాయి. 2008 నవంబర్ 29 ఉదయం 6 గంటలు 2.5 రోజుల పాటు తాజ్, ట్రైడెంట్, నారిమన్ పాయింట్లలో ఉన్న తీవ్రవాదులతో పోరాడారు. 60 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఆ ఆపరేషన్లో భద్రతా అధికారులు కూడా ప్రాణాలు కోల్పోయారు. దాడులు ప్రారంభమైన 3వ రోజు నవంబర్ 29 ఉదయం 8 గంటలకు తాజ్ హోటల్లో నక్కిన 3 టెర్రరిస్టులను హతమార్చడంతో ఆపరేషన్ బ్లాక్ టోర్నడో పూర్తయింది. ఈ దాడుల్లో ప్రాణాలతో దొరికిన ఒకే ఒక ఉగ్రవాది అమీర్ అజ్మల్ కసబ్. 2008 నవంబర్ 26 సాయంత్రం ఒక టీంగా విడిపోయిన కసబ్, ఇస్మాయిల్ ఖాన్లు సిఎస్టీలో మారణ హోమం సృష్టించాక ఓ పోలీస్ కార్ దొంగిలించి మెట్రో థియేటర్, ఆ పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ మీద కాల్పులు జరిపారు. తర్వాత స్కోడా కార్లో కొలాబాలో విధాన సభ వైపు బయలుదేరారు. కానీ టైర్ పంక్చర్ అవడంతో మరో కారు దొంగిలించి గిర్గామ్ చౌపాటీ వైపు వెళ్లారు. అక్కడ పోలీస్ బ్యారికేడ్ ఉండడంతో వెనుదిరగాలని ప్రయత్నించారు. కానీ ఇంతలోనే ముంబై పోలీసులు వారిపై కాల్పులు జరపడంతో ఇబ్రహీం స్పాట్లోనే చనిపోయాడు. కసబ్ చనిపోయినట్లు నటించాడు. ముంబై అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ తుకారాం ఓంబ్లే కార్ దగ్గరికెళ్లి డోర్ తీశాడు. అంతే, ఓంబ్లే మీద కసబ్ బుల్లెట్ల వర్షం కురిపించాడు. ప్రాణాలు పోతున్న కసబ్ని ఓంబ్లే ఒడిసి పట్టుకున్నాడు. ఆ తర్వాత మిగిలిన అధికారులు అప్రమత్తమై కసబ్ను ప్రాణాలతో పట్టి బంధించారు. అలా ఆ రోజు రాత్రి అరెస్ట్ అయిన కసబ్ నార్కో అనాలిసిస్ విచారణలో నిజాలన్నీ చెప్పుకొచ్చాడు. కసబ్ మీద 86 రకాల కేసులు పెట్టారు. 2010లో ప్రత్యేక కోర్టు కసబ్కు మరణశిక్ష విధించింది. కసబ్ పైకోర్టుకు అప్పీల్ చేసుకున్న బాంబే హైకోర్టు కూడా అదే శిక్ష ఖరారు చేసింది. సుప్రీంకోర్టు కూడా దాన్నే సమర్థించడం, రాష్ట్రపతి ప్రణబ్ క్షమాభిక్షను తిరస్కరించడంతో 26/11 దాడులకు సంబంధించి రెండో ఆపరేషన్ మొదలైంది. దాని పేరు ఆపరేషన్ ఎక్స్. పోఖ్రాన్ అణు పరీక్షల తర్వాత దేశంలో అత్యంత సీక్రెట్ ఆపరేషన్ ఇదే.
ముంబై ఆర్థర్ జైల్లో ఉన్న కసబ్ను పూణేలో 2012 నవంబర్ 21 ఉదయం 7:30 గంటలకు కసబ్ను ఉరితీయడం వరకు అంతా చాలా గోప్యంగా జరిగిపోయింది. ముంబై దాడుల ఆపరేషన్ బ్లాక్ టోర్నడోలో ఎన్ఎస్జీ కమాండర్ గజేంద్ర సింగ్, సబ్ ఇన్స్పెక్టర్ ప్రకాష్ మోరే, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ వి ఒబాలే, సబ్ ఇన్స్పెక్టర్ బాబాసాహెబ్ చుర్కాడే, సబ్ ఇన్స్పెక్టర్ నానాసాహెబ్ భోస్లే, సిఐ శశాంక్ షిండే, రైల్వే పోలీస్ ఎంసి చౌదరి, కానిస్టేబుళ్లు అంబాదాస్ పవార్, యోగేష్ పాటిల్, జయవంత్ పాటిల్లు ఉగ్రవాదుల పోరులో అమరులయ్యారు. ముంబై దాడుల పాత్రదారులు హతమైన సూత్రధారులు మాత్రం పాకిస్తాన్లో ఇంకా నిక్షేపంగా ఉన్నారు. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్ మాస్టర్ మైండ్ అంటూ అన్ని ఆధారాలు పాకిస్తాన్కు పంపించాం. ఏదో అరెస్టు చేసినట్లు డ్రామాలాడిన పాక్ భారత్కు మాత్రం అప్పగించలేదు. ఇప్పుడు రకరకాల కేసులతో గృహ నిర్బంధం పేరుతో ఇంట్లోనే ఉంచి కంటికి రెప్పలా అతన్ని కాపాడుతోంది. అతని ఉగ్ర స్థావరాలను మాత్రం మొన్నటి ఆపరేషన్ సింధూర్లో కూల్చేశాం. అయితే ముంబై దాడులపై మన దర్యాప్తు బృందాలు సాధించిన కీలక పురోగతి పాకిస్తానీ కెనడియన్ ఉగ్రవాది తహవూర్ రాణాను భారత్కు తీసుకురావడం. ముంబై దాడుల కేసులో కీలక నిందితుడు తహవూర్ రాణా. ఇన్నాళ్లుగా అమెరికాలో ఉన్న రాణాను ఎట్టకేలకు ఇండియా తీసుకురాగలిగారు. అతన్ని విచారించి మరిన్ని కీలక వివరాలు రాబడుతున్నారు. పాకిస్తానీ అమెరికన్ టెర్రరిస్ట్ డేవిడ్ హెడ్లీకి ముంబై ఉగ్రదాడుల ప్లానింగ్లో తహవూర్ రాణా సహకరించాడు. ఆర్థిక సాయం కూడా అందించాడు. ప్రస్తుతం డేవిడ్ హెడ్లీ అమెరికా జైల్లో ఉన్నాడు. పాకిస్తాన్ ఆర్మీలో పనిచేశాడతను. 1997లో పాక్ ఆర్మీ నుంచి మేజర్ హోదాలో రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఉగ్రవాదులతో కలిసి ముంబై కుట్రకు ప్లాన్ చేశాడు. టెర్రరిస్టులకు పాకిస్తాన్ ఆర్మీకి ఎంత బలమైన బంధం ఉందో మేజర్ తహవూర్ రాణానే నిదర్శనం. దేశ చరిత్రను ప్రతి ఒక్క భారతీయుని నిలువెల్లా వణికించిన ముంబయానికి దాదాపు 17 ఏళ్ళు. మరి ఈ 17 ఏళ్లలో ఏం మారింది? పెద్దగా ఏం మారలేదు. పఠాన్కోట్, పుల్వామా, ఇప్పుడు పహల్గాంతో టెర్రరిస్టు మరింతగా రెచ్చిపోయారు. కానీ అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటంటే ఇప్పుడు దౌత్యంతో సూత్రధారులను వెంటాడాం. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్తో ఆ ఉగ్రవాదుల మూలాలనే పెకిలించాం. భారతదేశంలో ఉగ్రదాడులు ఇప్పుడేమీ కొత్తగా పుట్టుకొచ్చినవి కాదు. 33 ఏళ్ల క్రితం ఇదే ముంబైలో ఇంతకంటే భయంకర ఉగ్రదాడి జరిగింది. అంతకన్నా ముందు మన దేశంలో 57 సార్లు ఉగ్రదాడులు జరిగాయి. ఆ తర్వాత కూడా దాదాపు 60 చోట్ల టెర్రరిస్ట్ అటాక్స్ జరిగాయి. అసలు మన దేశంలో తొలి అతిపెద్ద ఉగ్రదాడి జరిగింది కూడా ముంబై నగరంలోనే. ఇలా 35 ఏళ్లుగా ఉగ్రవాదులు తమ నరమేధానికి భారత ఆర్థిక వ్యవస్థ మీదే విసురుతూ వస్తున్నారు. నిజానికి ఈ దాడులకు తెగబడింది ఎవరో తెలుసు. వాళ్ళు ఎక్కడుంటారో మనకు తెలుసు. కానీ మనం మాత్రం వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దౌత్య సంబంధాలంటూ మిన్నకుండిపోయాం. లోపల మన ఆక్రోశాన్ని మనమే మింగేసుకున్నాం. కానీ అప్పటికీ ఇప్పటికీ చాలా మారాం. పాకిస్తాన్ చేస్తున్న ఉగ్రదాడికి దిమ్మ తిరిగే బదులిచ్చాం. యుద్ధ స్థాయిలో సమాధానమిచ్చాం. దొరికిన ఉగ్రవాది కసబ్ను కొత్తల్లుడిగా 4 ఏళ్లు పోషించి చివరికి ఉరేశారు సరే, కానీ కసబ్ నుంచి సేకరించిన ఆధారాలతో ఏం సాధించారన్నది ప్రశ్న. ముంబై దాడుల తర్వాత ఒక్క ఉగ్రదాడినైనా ఆపగలిగారా? ఒక్క ఉగ్రవాదినైనా మన దేశంలోకి రాకుండా అడ్డుకున్నారా? కనీసం ఉగ్ర మూలాల మీద అంతర్జాతీయంగా పాకిస్తాన్ మీద ఒత్తిడైనా తీసుకొచ్చారా అంటే అది లేదు. అందుకే ఉగ్రవాదులు ధైర్యంగా మన దేశ సైనిక స్థావరాల మీదే దాడులు చేస్తున్నారు. యూరీ, పఠాన్కోట్ దాడులే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. మన సైన్యానికి ఉక్రోషం వచ్చినప్పుడు 1-2 సార్లు సర్జికల్ స్ట్రైక్లు చేసినంత మాత్రాన మన దేశం భద్రంగా ఉంటుందనుకుంటే అంతకు మించిన అపోహ మరొకటి ఉండదు. ఒకసారి దెబ్బతిన్న మనం దాని నుంచి పాఠాలు నేర్చుకోకుండా ఆ జ్ఞాపకాల్ని చరిత్రలో కలిపేశాం. అందుకే ముంబై మీద దాడి జరిగిన 17 ఏళ్లలో దేశవ్యాప్తంగా మరో 60కి పైగా చోట్ల ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సువిశాల భారతాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉగ్రమూకలు కమ్మేయొచ్చన్న వాస్తవం కళ్లకు కనిపిస్తోంది. కసబ్ లాంటి మరో 4 కసబ్లు పట్టపగలు కశ్మీర్ పహల్గాంలో ఎంటరై కాలినడకన వచ్చి మారణహోమం సృష్టించినా అడ్డుకోలేకపోయాం. 26 మంది అమాయక టూరిస్టులను 4 టెర్రరిస్టులు కాల్చి చంపారు. మతం అడిగి మరీ ప్రాణాలు తీశారు. అమెరికా మీద 2001 సెప్టెంబర్ 11న ఉగ్ర దాడులు ఇప్పటికీ ప్రపంచం మర్చిపోలేదు. కానీ ఆ దాడి తర్వాత గడిచిన 24 ఏళ్లలో ఒక్క ఉగ్రదాడి కూడా అమెరికాలో జరగలేదు. కానీ మన దేశం మాత్రం నిత్యం ఉగ్రమూకల దాష్టీకానికి నెత్తురోడుతూనే ఉంది. మన దేశం మీద ఎప్పుడైనా ఏ క్షణమైనా దాడి చేయొచ్చనేది ఉగ్రమూకల ధీమా. నిర్లిప్తంగా ఉన్న మన దేశ సరిహద్దు భద్రతే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఇప్పటికీ పీఓకే నుంచి ఈజీగా మన దేశంలోకి వచ్చేస్తున్నారు. నేపాల్, బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి ఫ్రీగా ఎంటర్ అవుతున్నారనడానికి పహల్గాం దాడే ఉదాహరణ. ఇప్పటికే డ్రగ్స్, నకిలీ నోట్లను తీసుకొచ్చేందుకు ఇవే రాచమార్గాలుగా ఉన్నాయి. ఈ దారిలో ఉగ్రవాదులు కూడా అడుగుపెట్టే ప్రమాదం లేకపోలేదు. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశంలో ఎక్కడైనా ఉగ్రదాడులు జరిగితే ప్రాణనష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై అప్పటిలా కాకుండా చాలా ధీటుగా స్పందిస్తున్నాం. అందులో భాగంగా సర్జికల్ స్ట్రైక్ చేసి వణికించాం. ఇప్పుడు ఏకంగా యుద్ధం స్థాయిలో ఆపరేషన్ సింధూర్ చేపట్టి విజయం సాధించాం. ప్రతి ఉగ్రదాడిని యుద్ధంగానే భావిస్తామని పాక్కు గట్టి హెచ్చరికలు పంపాం.
అది ఇప్పుడు మన వైపు చూడాలన్నా వణికేలా చేశాం. ఆపరేషన్ సింధూర్తో మన సైనిక సత్తా ప్రపంచానికి చాటిన పహల్గాం దాడి మరోసారి మన భద్రతా లోపాలను ఎత్తిచూపింది. సరిహద్దు అవతలే కాదు, సరిహద్దుల దగ్గర పటిష్టం కావాల్సిన సెక్యూరిటీని ముంబై పహల్గాం ఘటనలు ఎత్తిచూపుతున్నాయి. మరో ముంబై, మరో పహల్గాం దాడులు పునరావృతం కాకుండా, ఆపరేషన్ సింధూర్ వంటి యుద్ధాలు చేయాల్సిన అవసరం రాకుండా బోర్డర్లోనే టెర్రరిస్టులను అంతం చేయాలి. బోర్డర్ లోపల ఉన్న ఉగ్రవాదులను, వారి గూఢచారులను కలుపు మొక్కల్లా ఏరివేయాలి.